మీరందరూ నాకు తెలిసి హ్యాపీగా ఉన్నారో లేదో నాకైతే తెలీదు గానీ, నేనైతే చాలా హ్యాపీగున్నాను. ఎందుకంటే, నాకు కావాల్సిన సమాధానం నాకు దొరికింది. ఎందుకంటే, ఇన్నాళ్ళు మనకు తెలీదు. ఎందుకు ఈ యొక్క ప్రొలాంగ్ జరుగుతుంది. 52,000,000, $30,000,000 ఇలా హోల్డ్ అయింది. దాన్నంతా కూడా యూఏఈ ప్రభుత్వ సహకారంతో మనం రక్షించబడ్డాము. ఆ యూనివర్స్ సహకారం ఉంది. ఇక్కడున్నటువంటి 14,00,000 హృదయాల స్పందనుంది. అందుకే సార్ చెప్పినట్టు ఇలాంటి లఫుట్‌గాళ్ళెవరు కూడా దోచుకోలేకపోయారు. ఈ విషయం నిజంగా మనమంతా బిగ్ గ్రాటిట్యూడ్ చెప్పాలి యూనివర్స్‌కి. ఆ ఒక్క ప్రకృతి, పర్యావరణం మనందరిని రక్షించింది. ఒకవేళ గనక అదే డబ్బు దోచుకోబడుంటే, ఈరోజు దోషిగా మిస్టర్ యాష్ ముఫారెని ఈ ప్రపంచం నిందించుండేది తెలుసా? ప్రపంచమే కాదు, మనలో 90% పీపుల్ కూడా అదే భావనతో ఉండేవాళ్ళు. ఎందుకు అంటే, జరిగిన దాన్ని మనమెవరం చూడలేదు, వినలేదు, మనకు తెలీదు. కానీ నిజానిజాలను తెలుసుకోవడానికి ఎన్ని కష్టాలుంటాయి. ఒక వ్యక్తిని మనం పూర్తిగా తెలుసుకోవాలి అంటే, అంత సామాన్యమైన విషయం కాదు. ఆయన ఒకటే చెప్పారండి. ప్రపంచంలో అప్‌లిఫ్టింగ్ హ్యుమానిటీ తీసుకురావాలని. అంత తేలిగ్గా అప్‌లిఫ్టింగ్ హ్యుమానిటీని తెచ్చేస్తారా? రతన్ టాటా గారు హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్ డాలర్లని భారతదేశానికి దాన ధర్మాల రూపంలో ఈ యొక్క దేశం ప్రగతికి పునాదులు వేసిన ఒక ఘనత ఉన్నటువంటి కుటుంబం. ఆయన కాలం చేస్తే ఆయన్ని ఎంత గౌరవంగా సాగనంపారో మనందరం చూసాం. ఈరోజు నలుగురు బాగుండాలి అనుకునేవాడు ప్రపంచానికి ద్రోహి. ఎందుకంటే ఆయన ఓన్ ఐడియాలజీతో ఈ ప్రపంచాన్ని శాసించడానికొస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే ఈ గ్రూప్‌లో ఎంతమందికి తెలుసు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనే పదాన్ని భారతదేశానికి పరిచయం చేసింది మాత్రం ఆయనే. సామాన్యుడికి ఏఐ టెక్నాలజీ ఒకటి రాబోతుంది. అది విప్లవాన్ని తేబోతుంది. ప్రపంచాన్ని ఉర్రూతలూగి ఊగించబోతుంది అని 2018, 19లోనే ఈ కంపెనీ ఏఐ బేస్ టూల్స్‌ని డెవలప్ చేస్తుందని చెప్పారు. ఆ తర్వాతొచ్చింది చాట్ జీపీటీ. ఆ తర్వాతొచ్చింది చాలా మీరు చూస్తున్నవి. బట్ ఆనాటికి ఏఐ టెక్నాలజీ అంతకుముందు ఉన్నప్పటికీ కూడా ఏఐ విప్లవం మాత్రం ఆన్ పాసివ్‌తోనే ఆరంభమైందనే విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతీదీ కూడా అండి. ఎన్‌విడియా కానివ్వండి, ప్రతి విప్లవానికి 2020 తర్వాత పునాదులు పడ్డాయి. అప్పటికే ఈ కంపెనీ అగ్రస్థానంలోకి వెళ్ళిపోవడం ఎంతోమంది కుళ్ళు కుతంత్రాలకి కంపెనీ బలైపోయింది. అందులో భాగంగా చాలామంది ఫౌండర్‌లు నిరాశ, నిస్పృహలకు కోల్పోవడం, కంపెనీ పట్ల ఎవరు నెగెటివ్‌గా చెప్పినా వాళ్ళు ఇదైపోవటం. ఈరోజు వాళ్ళ ఐడీలు అమ్ముకోవడం. ఈరోజు వాళ్ళకర్థమవుతుంది. వాళ్ళు ఏం చేశారో, వాళ్ళు ఏం కోల్పోయారో, వాళ్ళు ఏది మిగిల్చుకోలేకపోయారో వాళ్ళ కుటుంబానికని. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎలన్ మస్క్ ట్విట్టర్‌ని కొనుక్కున్నాడు. డాటా కొనుక్కున్నాడు. మార్క్ జుకర్బర్గ్ ఫేస్‌బుక్ అనే సంస్థని భారతీయుల దగ్గర నుంచి దొంగిలించబడినటువంటి ఒక టెక్నాలజీ ఇది. అతను ఎదుగుతున్న క్షణంలో అతని యొక్క టెక్నాలజీకి ఏదైతే డిమాండ్ తగ్గిపోతుందో, అప్పుడు మళ్ళీ అడాప్ట్ చేసుకున్నాడు ఇన్‌స్టాగ్రామ్‌ని. అప్పుడు మళ్ళీ అడాప్ట్ చేసుకున్నాడు డాటాని. ప్రపంచంలో ఉన్న డాటానంతా అడాప్ట్ చేసుకున్నాడు. వాట్సాప్‌ని కొనుక్కున్నాడు. ఓకే. గూగుల్ సంస్థ యూట్యూబ్‌ని కొనుక్కుంది. సమ్ 1.6 బిలియన్‌లకి. అది 3 వారాలకే ఇప్పుడు 1.6 బిలియన్ రెవెన్యూనిస్తుంది. ఇక్కడ వీళ్ళు టెక్నాలజీని డెవలప్ చేయలేదు. టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నారు. ఒకరిని ఒకరు దోచుకుంటున్నటువంటి రంగం ఈరోజు గ్లోబల్ ఇంటర్నెట్ రంగం, గ్లోబల్ ఇన్ఫర్మేషన్ రంగం, గ్లోబల్ ఐటీ రంగం, గ్లోబల్ విప్లవాత్మక రంగం. ఇలాంటి రంగంలో నో కరప్షన్, ఓన్లీ కరెక్షన్ నేను 14,00,000 మందికి డొమైన్స్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా కింగుల్ని చేస్తాను అంటే వాళ్ళేమన్నా మనల్ని చూస్తూ బొంగులా కూర్చుంటారా? అందుకే ప్రతి ఒక్క ఎంప్లాయ్‌ని కూడా కొనేసుంటారు. ఇలాంటి తప్పులు చేయడానికి అంత సామాన్యంగా జరుగుతుందా? $30,000,000, $52,000,000 డబ్బుని వాళ్ళు స్కామ్ చేయాలని చూసారు అంటే వారి వెనకమాల ఎలాంటి అదృశ్య శక్తులుండాలి అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి. మేబీ ఇప్పటికైనా మీకు అర్థమైందనుకుంటా. వి ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. యూనివర్స్ మనకి సపోర్ట్ చేస్తుంది. యూనివర్స్ మనకి ఎప్పుడు మన తోడుంటుంది. ఈరోజు నా ప్రీతం బృందన ఎంత అదృష్టవంతులో నేను ఆ రోజు నుంచి ఒకటే చెప్పా. నా కోసం గాదు. నా కోసం నేను కష్టపడతా. నేనిందులో మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. నా ఇద్దరు బిడ్డలకి మేబీ కొంచెం ఆలస్యమైనా నా పిల్లలకి ఓ రోజు మంచి జరుగుతుంది. ఒకప్పుడు షేర్ మార్కెట్‌లో మన
ఓల్డ్ జనరేషన్ పీపుల్ అంటే 90స్, 80స్ పీపుల్ 1980 కంటే ముందున్న వాళ్ళు విప్రో షేర్లు, రకరకాల షేర్లు వాళ్ళ బిడ్డలకు గొన్నారు. అంతకంటే ముందున్న వాళ్ళు భూములు గొన్నారు. ఈరోజు వాళ్ళు భూస్వాములు గాదు, ధనవంతులయ్యారు. ఇంకా కొందరు క్రిప్టోలో బిట్‌కాయిన్‌ని గొన్నారు. వాళ్ళ చరిత్ర ఎలా మారిపోయింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క వేవ్ ఒస్తది. ఈసారి వచ్చిన వేవ్ ప్రపంచంలో అతి పెద్ద వేవ్ అవ్వబోతుంది. ఆ వేవ్ పేరే ఆన్ పాసివ్. ఆన్ పాసివ్ అనేది నో కరప్షన్, ఓన్లీ కరెక్షన్. మనస్ఫూర్తిగా గ్రాటిట్యూడ్‌ని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు రేపైతే మీకు ఇక వాయిస్ మెసేజులతో మారు మోగిచ్చేస్తారు చూస్తా ఉండండి. ఆనందంగా ప్రతి వాయిస్ మెసేజ్‌ని కూడా వినండి. ఎందుకంటే ఒక్కొక్క వాయిస్ మెసేజ్‌లో ఒక్కొక్క రకమైనటువంటి ఇన్ఫర్మేషన్‌ని వాళ్ళు ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి. మనవాళ్ళు ఎవరో, మనవాళ్ళు కాని వాళ్ళెవరో మీరు ఇకపై అర్థం చేసుకోండి. ప్రపంచం చాలా పెద్దది గాదు, చిన్నది. ఎందుకంటే కుట్రలు మనతోనే జరుగుతున్నాయి. మనతో ఉన్న వాళ్ళ వల్లే జరుగుతున్నాయి. నేను మోసపోయానని బాధపడే నాలాంటి వాళ్ళకి యాష్ ముఫారే గారు లాంటి వాళ్ళనే మోసం జేస్తున్నారు అంటే, ఇలాంటి గ్లోబల్ కంపెనీనే ముంచాలని జూస్తున్నారు అంటే అర్థమవుతుందా? ప్రపంచంలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులుందో. ఈరోజు ఇలాంటి విషయాలన్నీ మీరు అర్థం చేసుకుంటే గాని, మీకు భవిష్యత్తు పైన ఆశ ఉండదు. భవిష్యత్తు మీద ప్రణాళిక ఉండదు. ఎందుకు అంటే జరుగుతున్న పని జరుగుతుంది. దానికి సమయం పడుతుంది. ఇదేమి చిన్న విషయం కాదు. ప్రపంచంలో ఎన్నో లీగాలిటీస్‌తో ఫైట్ చేయాలి. ఎన్నో మంది దుర్మార్గులతో ఫైట్ చేయాలి. కపట నాటకాలు ఆడే వాళ్ళతో ఫైట్ చేయాలి. ఆ భగవంతుడితో కూడా ఫైట్ చేయాలి. భగవంతుడా! మేము ఏం మార్గం ఎంచుకున్నామో, ఆ మార్గం ఈ కలియుగంలో తప్పు అని మీరంటున్నారు. కానీ మేము ఆ తప్పుటి మార్గంలోకి వెళ్ళం. మేము నీతిగా వెళతాము అని నీతిగా, నిజాయితీగా నిలబడడమే ఈరోజు ఆన్‌పాసు చేసిన తప్పు అనే విషయాన్ని చాలా క్లియర్‌గా యాష్ ముఫారా గారి మాటల్లోనే మనం అర్థం చేసుకోవచ్చు. యాష్ ముఫారా గారి మొహంలో కనిపిస్తున్నటువంటి ఆ కళను చూస్తే నిజం ఎప్పటికి ఓడిపోదు. మేబీ గెలవడానికి టైం పడుతుంది అని నిరూపించినటువంటి కంపెనీ మన ఆన్‌పాసు. ఇకపై హ్యాపీగా ఉండండి. అండ్ రేపొద్దున్నే మళ్ళీ మమ్మల్ని సతాయించకండి. ఈ నెల అయిపోద్దా? ఎంత రావచ్చు? కేవైసీ ఎప్పుడొస్తది? ఇలాంటి మాటలు మాట్లాడకపోతే మీరు చాలా గొప్ప హృదయులండి. ఎందుకంటే ఇవన్నీ మీకు మేబీ ఇంగ్లీష్ అర్థం గాదు. బట్ రేపు వాయిస్ మెసేజ్‌లొస్తాయి వినండి. ఈ నెల అవుతుందా? వచ్చే నెల అవుతుందా? అనే దానికంటే ముందు మనం ఎప్పుడైతే ఇన్ అయ్యామో అప్పుడే విన్ అయ్యాం. మనం గెలుస్తున్నాం. సో, ఇది చాలా గొప్ప విషయం. తియ్యని విషయం. థాంక్ యూ. గుడ్ నైట్.